సకల కళలకు పుట్టినిల్లిన విజయనగరం సంగీత సాగరంలో ఓలలాడింది. రసజ్ఞులైన ప్రేక్షకులు సప్తస్వర శోభితమైన సంగీతాన్ని ఆస్వాదించారు. పూర్తి వివరాలలోకి వెళితే గాన గంధర్వుడు, ఘంటసాల వంటి మహనీయులు నడయాడిన నేలపై తాము అడుగుపెట్టడం పూర్వజన్మ సుకృతమని ఎస్పి శైలజ, శుభలేఖ సుధాకర్ దంపతులు పేర్కొన్నారు. బిఏ నారాయణచే నిర్వహించబడుతున్న గురు నారాయణ కళాపీఠం 4వ వార్షికోత్సవ వేడుకలను విజయనగరంలో ఆనంద గజపతి ఆడిటోరియంలో ఆ జంట ప్రారంభించారు. సంగీతానికి పుట్టినిల్లేవంటి విజయనగరంలో పురస్కారాన్ని అందుకోవడం సంతోషదాయకమని అన్నారు. ఘంటసాల, పి సుశీల వంటి ఘన చరిత్ర కలిగిన వారు విజయనగరం కీర్తిని ప్రపంచంలో నలసరగలా విస్తరింపజేశారని కొనియాడారు. గాయని గాయకులు పవన్, చరణ్, సంతోష్ కిరణ్, సురభి శ్రావణి, హారికా శివరాం, సినీ నటి పడాల కళ్యాణులు సినీ భక్తి గీతాలు ఆలపించి ఆహుతుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. చాలా ఆనందంగా ఉంది నిజంగా. విజయనగరం అనేది నేను వచ్చాను 2, 3 సార్లు ఇక్కడ కచేరీలు చేశాను. కానీ ఈ ఇక్కడ ఉండే ఆ సంస్కృతి మాకు తమిళనాడులో తెలియాలి అంటే నరసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు, రాజేశ్వరరావు గారు మీరే కాబట్టి అలా విని పెరిగాము. ఇక్కడికి వస్తుంటే నిజంగా ఆ కోట అవన్నీ చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తుంది. మనం కూడా ఇక్కడికి రాగలిగాము, మనం కూడా ఇక్కడ పాడుతున్నాము, చాలా ఆనందం కలిగింది. అలాంటిది ఈ విజయనగరంలో మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉండటం, మాకు సన్మానం జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.